గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. మొత్తం 563 ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. ఇందులో 562 పోస్టులను అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేసింది. ఇక ఒక పోస్టును మాత్రం హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పెండింగ్లో ఉంచింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ ధర్మాసనం తాజాగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో టీజీపీఎస్సీ వెంటనే తుది ఫలితాలు ప్రకటించింది. ఉత్కంఠభరితమైన ఘటనల తర్వాత గ్రూప్ 1 నియామకాల కథ ముగిసింది. అర్ధరాత్రి 12 గంటలకు రిజల్ట్ రిలీజ్ చేసింది టీజీపీఎస్సీ. మెయిన్స్ జవాబు పత్రాల్ని మళ్లీ దిద్దాలని, సాధ్యం కాకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ధర్మాసనం తాజాగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో టీజీపీఎస్సీ వెంటనే తుది ఫలితాలు ప్రకటించింది. దీంతో ఎంపికైన అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏళ్ల తరబడి సాగిన ఉదంతాలు అనేకమున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీజీపీఎస్సీ రికార్డు సృష్టించింది. అటు ఇటుగా ఏడాది వ్యవధిలోనే దీన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 19న 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా, అదే ఏడాది జూన్ 9న ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 30వ తేదీన జనరల్ ర్యాంకింగ్ లిస్టును కమిషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 16వ తేదీ నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి దాదాపు 3 వారాల్లో ప్రక్రియ పూర్తి చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన 14 నెలల్లోనే ఫలితాలను విడుదల చేసి రికార్డు సృష్టించింది. వాస్తవానికి తొలిసారిగా 2022 ఏప్రిల్ 26న గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్న నిర్ణయంతో అప్పటి ప్రభుత్వం ఇంటర్వ్యూల ప్రక్రియను రద్దు చేసింది. కాగా 2022 అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించింది. అదే ఏడాది చివర్లో మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 2023 ఆగస్టులో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. అయితే టీజీపీఎస్సీలో పలు అర్హత పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. గ్రూప్ 1 ప్రశ్నపత్రాలు సైతం బయటకు వెళ్లాయని తేలడంతో ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. ఆ తర్వాత 2023 జూన్ 11న టీజీపీఎస్సీ మరోమారు ప్రిలిమ్స్ నిర్వహించింది. అయితే ఈ పరీక్షల నిర్వహణ తీరుపై క్షేత్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్ష నిర్వహణలో లోపాలు జరిగాయని నిర్ధారించిన కోర్టు పరీక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. 2024 ఫిబ్రవరిలో టీజీపీఎస్సీ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించింది. ఫలితాలు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులు తుది ఫలితాల ప్రకటన కోసం ఎదురు చూస్తుండగా మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో కథ మళ్లీ మొదటకొచ్చినట్టయింది. సింగిల్ జడ్జ్ మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ దిద్దాలనడంతో ఎంపికైన అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమైన సీజే ధర్మాసనం స్టే ఇవ్వడంతో టీజీపీఎస్సీ కూడా ఎలాంటి ఆలస్యం చేయకుండా తుది ఫలితాలు ప్రకటించింది.